ఈరోజు మనము అమ్మవారి ప్రసాదంలాగా దద్దోజనం చేసుకున్నామండి. దద్దోజనము చాలా బాగుంటుంది, అమ్మవారికి కూడా చాలా ఇష్టము. ఈ నైవేద్యం కానీ బెల్లంతో చేసిన పరవాన్నం కానీ అలాంటివంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఈరోజు మనం దద్దోజనం చేసుకున్నామండి. ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు వరలక్ష్మి వ్రత ప్రసాదం గురించి దద్దోజనము పరవాన్నం చేస్తున్నామండి. ఇప్పుడు ఈ దద్దోజనం గురించి ఇగో ఈ కప్పుతో కప్పున్నర బియ్యం కడిగి నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని దీంట్లో ఒక కప్పుకి 4 కప్పులు నీళ్లు పోసుకొని మరగనిస్తున్నానండి. ఈ నీళ్లు మరిగిన తర్వాత బియ్యం వేద్దాము, అప్పుడు మళ్ళీ చూపిస్తాను. నీళ్లు మరుగుతున్నాయండి, దీనిలోనే బియ్యం వేసేద్దాము. బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని బాగా మెత్తగా ఉడకనియాలండి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లో వేసేద్దాం. ఇలా ఉడికిందండి అన్నము. ఇలా ఉడికిన తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు పోద్దాము. ఒక చిన్న గ్లాస్ పాలు పోస్తున్నాను. అలాగే దీనికి సరిపడా ఉప్పు వేసేద్దాము. ఇంకా కొంచెం ఉడకనిద్దామండి. బాగా మెత్తగా అయిపోవాలి. అన్నం ఇలా ఉడికిందండి. ఇంత కొంచెం లూజ్గా ఉన్నప్పుడే దించేస్తే కొంచెం దద్దోజనం బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి ఆర్పేసి ఇది కొంచెం చల్లగా అవనిద్దామండి. తర్వాత పెరుగు కలిపి తాలింపు వేసేద్దాము. పొయ్యి ఆర్పేసాను. అన్నం ఇలా చల్లగా అయిందండి. దీంట్లో పెరిగేద్దాము. పెరిగేసి కలిపేద్దాము. బాగా పెరిగేసి కలిపేసి తాలింపు వేద్దామండి. చల్లగా అయిందండి, పెరిగేసి కలిపాము. బాగా ఇంత సరిపోతుంది పెరుగు. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. తాలింపుకి గిన్నె పెట్టుకుందాము. నూనె పోస్తాను. దీంట్లో సరిపోతుందండి నూనె. ఈ నూనె వేడైన తర్వాత నూనె వేడైంది. దీనిలో 4 ఎండుమిరపకాయలు చించి పెట్టుకున్నాను, అవి వేసేద్దాము. అలాగే కరివేపాకు. నేను కొంచెం మిరియాలు వేస్తానండి. ఈ మిరియాలు ఎవరి ఇష్టము, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు కూడా వేయొచ్చండి తినేవాళ్ళు. ఇంకా అంతేనండి, పోపుకి ఎక్కువ పట్టవు పెరుగన్నానికి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత వేగిపోయినాయండి. ఇవి ఈ దద్దోజనంలో వేసేద్దామండి. ఇలా దీంట్లో వేసేద్దామండి ఈ పోపు. అంతేనండి, పోపు వేసి కలిపేయాలి. అంతేనండి, దద్దోజనం రెడీ అయిపోయింది. అమ్మవారి నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదంలాగా తీసుకోవాలండి. అంతేనండి, దద్దోజనం రెడీ అయిపోయింది.